దీపారాధనలో దీపం ఎల్లప్పుడూ కూడా అగ్గిపొలతో వెలిగించకూడదు. ఏకహారతిలో కర్పూరం వెలిగించి దాని సహాయంతో మనం దీపాన్ని వెలిగించాలి. ఇక ఈ యొక్క దీపం అనేది తూర్పు, పశ్చిమ, ఉత్తర దిక్కులో మాత్రమే పెట్టాలి. దక్షిణ దిక్కు అసలు పెట్టకూడదు. తూర్పు, పశ్చిమ, ఉత్తర దిక్కులో మాత్రమే మనము వెలిగించాలి. ఒక్క దిక్కులో దీపం పెట్టడం వల్ల అనేక రకాల పరిజోలు కలుగుతాయి. తూర్పు దిక్కులో వెలిగిస్తే గ్రహ దోషాలు పోతాయి. పశ్చిమ దిక్కున మనం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. ఉత్తరాన దిక్కున మనము ఈ యొక్క దీపం పెట్టడం వల్ల ధన అభివృద్ధి జరిపిస్తూ ఉంటుంది. దక్షిణ దిశలో మనం దీపం పెట్టడం వల్ల ఆయుష్ క్షీణం అవుతుంది. ఇలా కుటుంబంలో మనకి దక్షిణ దిక్కు పెట్టడం వల్ల కష్టాలు మొత్తం ఎదురవుతూ ఉంటాయి. ఇక దీపారాధనకు పత్తి, అరటి, జిల్లేడు, తామర నారలు ఉపయోగించవచ్చు అన్నమాట. వీటితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. పూర్వ జన్మలో చేసిన పాపాలు మొత్తం తొలగిపోతాయి. జిల్లేడు నారతో దీపం వెలిగిస్తే దుష్ట శక్తుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. దీప దానం చేసేటప్పుడు మనము ఖచ్చితంగా జిల్లేడు నారతో చేసే దీప దానం చేయటం వల్ల శనేశ్వరుడు యొక్క ఇతి బాధలు మొత్తం కూడా తొలగిపోతాయి. ఇక దీపదానం చేసేటప్పటిది కొండ ఎక్కకోకుండా చూసుకోండి. దీపదానం చేసే సమయంలో కొండ ఎక్కింది అంటే ఇది చాలా నష్టపూరితంగా ఉంటుంది. ఇక పొరపాటున మనము నోటితోను కూడా దీపాన్ని ఆర్పకూడదు. ఇది మహా దోషంగా శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఇది దీపం వెలిగించేటువంటి విధానము, దీపం వెలిగించే ఒత్తులు, వాటి గురించి వివరంగా